హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ విగ్రహ ఆవిష్కర్తగా మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని కొంతమంది వ్యక్తులు పగలగొట్టడం, తొలగించడం, ఈ అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఒక పవిత్రమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థలం అది. అలాంటి స్మృతివనం లోపలికి వెళ్ళి అప్రజాస్వామికంగా మాజీ ముఖ్యమంత్రి పేరును తొలగించడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు. వీళ్ళు అసలు అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉండేటువంటి కొన్నిటిని పగలగొట్టాలని చూశారు. అసలు కొన్నాళ్ళు ఉంటే అసలు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పిగిలించేస్తారు వీళ్ళు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వంటి వాళ్ళ ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది లేనంత అంతా ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా జరిగింది మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు ఏదైతే ఉందో ఆవిష్కర్తగా ఆ పేరును తొలగించడమే వీళ్ళ లక్ష్యంగా వెళ్ళినటువంటి వాళ్ళు వాటినే తొలగించారు. అంబేద్కర్ పేరును కూడా ఏ విధంగా వాళ్ళు ముట్టుకోలేదు, ఏ విధమైనటువంటి దాన్ని అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించలేదు. కానీ ఆ విధంగా తమకిష్టం వచ్చినట్టుగా ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి ప్రాంగణంలోకి వెళ్ళి మహనీయుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర సంబంధించినటువంటి దాంట్లోకి ప్రవేశించి ఆ విధంగా మాజీ ముఖ్యమంత్రి పేరును తొలగించడమైనా సరే ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. మరి పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా, అసలు కంప్లైంట్ ఇచ్చారా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, తర్వాత మాజీ మంత్రి మేరుగు నాగార్జున వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఏమైనా ఇది అన్యాయం, అక్రమం, ఇలా చేయటం తప్పు అనేటువంటి దాని మీద వాళ్ళు కంప్లైంట్లు, మరి ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా లేదని తెలియదు. మరి కంప్లైంట్ ఏమైనా ఇస్తే పోలీస్ ఎఫ్ఐఆర్ కట్టిందా, ఎవరు ఆగంతకులు ఏంటి అని తేలుస్తారా లేదా చూడాలి. అయితే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంబేద్కర్ స్మృతివనం విగ్రహం మీద దాడి జరిగిన దానికి నిరసనగా అంటూ వాళ్ళకు పిలిపించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు ఈ రోజున సాయంత్రం పార్టీ తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించాలని నిన్నటి నుంచే చాలా చోట్ల అంబేద్కర్ విగ్రహాలకి పాలాభిషేకాలు చేసి అంబేద్కర్ విగ్రహం మీదనే దాడి జరిగినట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని, అంటే అంబేద్కర్ విగ్రహ ఆవరణలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు తొలగింపుకు సంబంధించినటువంటి అంశాన్ని అంబేద్కర్ విగ్రహానికి జరిగినటువంటి అవమానంగా ప్రచారం చేసి, ఈ సమయంలో అంబేద్కర్ అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వీళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అవకాశంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే ప్రారంభించింది. మరి ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక యాక్టివేట్ అవ్వడానికి వాళ్ళకి ఇది పార్టీ కార్యక్రమే, ఇది ప్రజల తరపున చేసే కార్యక్రమం కాదు. ఇప్పుడు దాడులు, అటు ఇటు మీద హత్యలకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపునేమో పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాజీనామాలు చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కొన్ని ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీని యాక్టివేట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనపడుతోంది.